హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొంచెం డిఫరెంట్గా గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. తప్పకుండా చూసేయండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 స్పూన్ నువ్వులు, 2 ఎండుమిర్చి, 1 స్పూన్ వేరుశెనగ గుళ్ళు, ఎండు కొబ్బరి ముక్క, కొంచెం జీడిపప్పు వేసుకు డ్రైగా అయితే రోస్ట్ చేస్తున్నానండి. ఈ విధంగా వేయించుకు పక్కన పెట్టుకున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసి గుత్తి వంకాయల్ని ఈ విధంగా అయితే కట్ చేసుకుని సలసలా మరుగుతున్న నూనెలో వేసి వంకాయ కాస్తంత మెత్తపడేంత వరకు వేయించేసానండి. ఈ విధంగా అయితే వేయించుకున్నానండి. మరీ ఎక్కువగా వేస్తే మాడిపోతాయి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే ఈ విధంగా మిక్సీ పట్టేసి అయితే వేసేసానండి. ఇందులో చిటికెడు సాల్ట్ కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేశానండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి. ఉల్లిపాయ పేస్ట్ అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగిపోయిందండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించాలి. ఈ విధంగా వేయించుకుని ఇందులో చిటికెడు పసుపు, 1 స్పూను కారం, రుచికి సరిపడగా సాల్ట్ వేసి ఒకసారి అయితే కలిపేసానండి. ఈ విధంగా కలుపుకొని ఇందులో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ అయితే వేస్తున్నానండి. ఈ విధంగా వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించేస్తున్నాను. ఈ విధంగా వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసానండి. ముందుగా మనం వంకాయలు వేయించి పెట్టుకున్నాం కాబట్టి గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. ఈ విధంగా సలసలా మరుగుతున్నప్పుడు వేయించి పెట్టుకున్న వంకాయలను అయితే వేసి ఒకసారి కలిపి ముందుగా మనం వేయించి మిక్సీ పట్టుకున్న నువ్వులు, కొబ్బరి పొడిని అయితే వేసేసానండి. ఈ విధంగా వేసుకుని ఒకసారి అయితే కలిపేస్తున్నానండి. సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికిస్తున్నానండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి. గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మా పతిగారి టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.